వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. మరొకసారి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 13వ అధ్యాయం ప్రేమను గురించి తెలియజేసే అద్భుతమైన అధ్యాయం. ఇది ప్రేమ అధ్యాయము అని చెప్పొచ్చు. ఈ భాగంలో నుండి ప్రేమకు కలిగిన 4 ప్రాముఖ్యమైన లక్షణాలు మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, మొట్టమొదటిది, ఇట్ ఈజ్ ఎ విక్కెడ్నెస్, దుష్టత్వము, దుర్నీతి యందు సంతోషపడక అన్న మాట రాయబడతా ఉంది. ప్రేమ ఎప్పుడు దుర్నీతి యందు కానీ, చెడ్డ విషయాల్లో కానీ, అనైతిక విషయాల్లో కానీ అది సంతోషపడదు, సెలబ్రేట్ చేసుకోదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. చాలా సందర్భాల్లో ఒక రేసులో ఎవడన్నా మోసం చేసి ఆ రేసుని గెలిచినట్లయితే చుట్టూ ఉన్న ప్రజలందరూ చప్పట్లు కొట్టి సంతోషించినప్పటికీ ప్రేమ చప్పట్లు కొట్టదు, వారితో చప్పట్లు కొట్టే వారితో కలవనే కలవదు. అది దూరంగానే ఉంటుంది కానీ అలాంటి సెలబ్రేషన్స్లో ఉండదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఎవరి గురించైనా గాసిప్ చెప్పినా లేదంటే జోక్స్ వేసినా ప్రేమ, నిజమైన ప్రేమ నవ్వదు అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, వాచ్ఫుల్నెస్, అప్రమత్తత. ఇది కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా సందర్భాల్లో ఒక రాత్రి కాపలాదారుడు ఆ గ్రామాన్ని గురించి కాపలా కాసినట్లుగా మనం కూడా మన జీవితంలోనికి పాపము సోకకుండాట్లుగా, దుర్నీతి మన హృదయాల్లో సోకకుండాట్లుగా అప్రమత్తంగా జాగ్రత్తతో మనం ఉండాలి అని ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అది యేసు ప్రేమను గురించి మనకు తెలియజేసే మాట. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, ఇట్ ఈజ్ ఏ విజ్డమ్, జ్ఞానము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సత్యమునందు సంతోషించును అని రాయబడింది. ఏంటి మానవునికి దేవుడిచ్చిన ప్రేమ, జ్ఞానము అని మనం ఆలోచన చేస్తే ప్రేమ మనకి జ్ఞానాన్ని, జ్ఞానోదయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. మనము దుర్నీతి విషయంలో కాకుండా సత్యము విషయంలో సంతోషించేట్లుగా, ఆనందించేట్లుగా మన హృదయంలో ఉన్న జ్ఞానం మనకి బుద్ధి చెప్తూ ఉంటుంది. సత్యమునందే ప్రేమ సంతోషించింది తప్ప వేరే విషయాల్లో, అది దుర్నీతి విషయాల్లో, చెడ్డ విషయాల్లో, చెడ్డ కార్యాల్లో అది సంతోషించదు. అది దైవిక జ్ఞానానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ విట్నెస్. దీన్ని కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే సాక్ష్యము లేదంటే సాక్షి అని పిలువబడతా ఉంది. దేని యందు సంతోషిస్తుంది అనంటే సత్యమునందు సంతోషిస్తూ ఉంది. ఒకవైపున దుర్నీతి ఉంది, ఒకవైపున సత్యం ఉంది. కానీ ప్రేమ ఎప్పుడు సత్యమునే కోరుకుంటుంది, సత్యమునే హైలైట్ చేస్తుంది. ప్రజల ఎదుట, మనుషుల ఎదుట, దేవుని ఎదుట మనము సత్యాన్ని కోరుకుంటున్నాము అని మన గురించి నిలబెట్టేది అది ప్రేమ అయి ఉన్నది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఒక మాటలో చెప్పాలంటే అసలు ప్రేమే దేవుడు, ఆ దేవుడు యేసుక్రీస్తు. ఆయన ఈ లక్షణాలు మనలో ఉండాలని కోరుకుంటున్నాడు అన్న సత్యాన్ని ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, ప్రేమాస్వరూపిగా మీరున్నందుకై, మీరు ప్రేమలో మమ్మల్ని నడిపిస్తున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. God bless you.